బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు కార్యదర్శులతో సమావేశం కొనసాగుతోంది. లైవ్ ద్వారా చూద్దాం. అందుకే ప్రత్యేకంగా జిల్లాలు కూడా చేశాం. ఇది మీకు ఒక ఐడియా ఉంది. మీరు ఏమారితే మీరు స్లిప్ అవుతారు. కేర్ఫుల్గా ఉంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. ఆల్ ఆఫీసర్ పైకి పోలేరు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఎక్సర్సైజ్. గ్రోత్ ఇవన్నీ రావాలంటే మీరు హిస్టారికల్గా లోలో ఉండేవాళ్ళు కన్సిస్టెంట్గా పనిచేస్తే తప్ప అక్కడ ప్రజలకు న్యాయం జరగదు. దిస్ వేర్ వీఆర్ కంపేరింగ్, వీఆర్ ప్లేసింగ్ బిఫోర్ ఆల్ ఆఫ్ యూ. మొహమాటం లేకుండా అందరం నేర్చుకున్న పాఠాలు నేర్చుకుంది. దీనివల్ల మళ్ళీ మీకు ఏమవుతుందంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా స్లిప్ అయిపోతున్నారు మీరు. నెక్స్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూస్తే విశాఖపట్నం 1లో ఉన్నారు. 5,91,104 రూపాయలు హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ విశాఖపట్నం. కృష్ణా దాని తర్వాత 4,08,829 సెకండ్ అట్నే ఉన్నారు. ఎన్టీఆర్ 4 నుంచి 3కి వచ్చారు. 3,47,629 నుంచి 3,90,390. ఏలూరు 3 నుంచి 4కి స్లిప్ అయ్యారు. తిరుపతి 5 నుంచి 5లోనే ఉన్నారు. వెస్ట్ గోదావరి 6లోనే ఉన్నారు. గుంటూరు 7లో ఉన్నారు. బాపట్ల 13 నుంచి ఎందుకు వచ్చారు? బికాస్ అక్కడ గ్రో అయ్యారు 2 లెవెల్స్, ఇక్కడ 5 లెవెల్స్ జంప్ వచ్చారు. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్. అదే మరి కాకినాడ 10 నుంచి 9కి వచ్చారు, తగ్గారు. నెల్లూరు 11 నుంచి 10కి పడిపోయారు. అనంతపురం 9 నుంచి 11కి వచ్చారు, 2 పడిపోయినాయి. వైఎస్ఆర్ కడప 12 నుంచి 12లోనే ఉన్నారు. సత్యసాయి 8 నుంచి 13కి స్లిప్ అయ్యారు, 5 లెవెల్స్. ఈస్ట్ గోదావరి 14. అనకాపల్లి 16-15కి వచ్చారు. అల్లూరి సీతారామరాజు 17 నుంచి 16కి వచ్చారు. అంబేద్కర్ 15 నుంచి 17కి పోయారు. చిత్తూరు 20 నుంచి 18కి వచ్చారు. ప్రకాశం 18 నుంచి 19కి వెళ్ళారు. నంద్యాల్ 22 నుంచి 20. మార్కాపురం 21 నుంచి 21. అన్నమయ్య 19 నుంచి 22. పల్నాడు 24 నుంచి 23. కర్నూలు 23 నుంచి 24. విజయనగరం 25. శ్రీకాకుళం 26. పోలవరం 27. మాండ్యం 28. దిస్ ఈజ్ రియల్ థింగ్. ఎందుకంటున్నారంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇండికేట్స్ బెటర్ లివింగ్ స్టాండర్డ్స్. జిఎస్టిపి పెద్ద జిల్లా చిన్న జిల్లాలు ఉంటాయి. దానివల్ల దానికి పెద్దగా ఎంత గ్రో అయిందో చూసుకుంటాం. అల్టిమేట్గా ఇంపాక్ట్ అయ్యేది పర్ క్యాపిటల్ ఇన్కమ్. హౌ ఇట్ ఈస్ చేంజింగ్ కంటిన్యూస్లీ. ఎవ్రీబడి హ్యాస్ టు ఫోకస్ ఆన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. దయచేసి ఇది ఒకసారి చూసుకుంటే కన్సర్న్, ఇది కలెక్టర్స్ పర్ఫార్మెన్సే కాదు, కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్స్ కూడా యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. ముందు మీరు కూడా ఆలోచించుకోవాలి ఎక్కడున్నారు. ఇప్పుడు ఉదాహరణకు అన్నమయ్య డిస్ట్రిక్ట్ 22వ ప్లేస్లో ఉన్నారు. తెలుగు గంగ నీళ్లు తీసుకుపోయినా లాస్ట్ టైం కంటే ఈసారి రెండు లెవెల్స్ పడిపోయారు. వై? కొంచెం అనలైజ్ చేసుకొని కరెక్ట్ మెజర్స్ తీసుకోండి. నెక్స్ట్ అగ్రికల్చర్, ఇండస్ట్రీ అండ్ సర్వీసెస్ వైస్ డిస్ట్రిక్ట్ ర్యాంకింగ్ కూడా ఏదైతే డిస్ట్రిక్ట్స్లో అగైన్ సార్ చెప్పినట్టు ఏదైతే పొటెన్షియల్ ఉంది డిస్ట్రిక్ట్, దాన్ని బట్టి ఇది వేరీ అవుతుంటాయి. బట్ ఇందులో రిలేటివ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, లాస్ట్ ఇయర్ ఎంతవరకు చేశాము, దిస్ ఇస్ అ ఇంపార్టెంట్ ఇండికేటర్ సార్ ఫర్ ఆల్ ది కలెక్టర్స్ టు నోట్ అండ్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఎలా చేయాలని ఫీల్డ్ లెవెల్లో కూడా గమనించాల్సిన అవసరం ఉంది సార్. సో ఆల్ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్స్ దగ్గర ఈ స్టాటిస్టిక్స్ మీ యూనిట్తో సహా ఉంటుంది. మీరు దీని మీద అనలిటిక్స్ చేస్తూ ప్రతి అంటే మీ సెక్టర్ వారీగా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. So we have for each subsector, sir, and of course 17 major that verticals in Kachel, sir, that will be developing by April. We'll be bringing it, sir. But this is for 3 major sectors: agriculture, industry, and services, district-wise ranking. Yeah. So this is an industry, sir. First was agriculture, sir, and then industry is low. Again, industries Visakhapatnam is highest, sir, while agriculture, Eluru and Krishna, West Godavari are in the highest ranks. In industries, Visakhapatnam, NTR, Guntur, Tirupati are the no, that is service. Basically, Visakhapatnam, Tirupati, Anakapalli, and Vizag. These are the districts where maximum industries and all concentration is there. But however, registration of new MSMEs
these are topic which each collector needs to concentrate upon, because Udayam portal lo kuda sir 4.5 lakh units have come, sir. So while major industries and all will be coming at certain location depending upon their geographical advantages, but every district has a micro industry, sir, SMEs. సో దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఆ యాక్టివిటీ ఇండస్ట్రియల్ యాక్టివిటీ కూడా ఆ జిల్లాలో కొంచెం పెరుగుతుంది సార్. సో అది గమనించాల్సిన అవసరం ఉంది సార్. సిమిలర్లీ సర్వీస్ సెక్టర్లో సార్ అగైన్ విశాఖపట్నం, ఎన్టీఆర్, గుంటూరు, తిరుపతి సార్, విచ్ ఆర్ బిగర్ హబ్స్, that will be conglomeration. But other minor things like hotel industry, sir, there is a democratization. Everybody can put their house on rents and all. Some activities can be taken up in the municipalities, 27 municipalities that we have, sir. So that activity also needs to be monitored, sir. So this will be sharing, sir. Yeah. Then we come to last.